అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి ఒక వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆ బాధిత కుటుంబాలని పరామర్శించడానికి మినిస్టర్ నారా లోకేష్ గారు వెళ్ళడం జరిగింది అక్కడికి. ఆ క్రమంలోనే కొంతమంది అక్కడ ఎవరనేది మీకు త్వరలోనే తెలుస్తుంది. అది కూడా వీడియోలో డిస్కస్ చేస్తా, క్లియర్గా మీకు ఆధారాలతో చూపిస్తా. అక్కడ కొంతమంది కావాలని రాజకీయ రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని ఎంత బ్యాలెన్సింగ్గా మన మంత్రి లోకేష్ గారు హ్యాండిల్ చేశారనేది ఒకసారి మీకు చూపిస్తా, చూడండి. ఆ రౌండ్ చూడండి, రెడ్ మార్కు. నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సాక్షి టీవీ లోగో తోటి అతను ఆ లోగో ఆ మైక్ కింద పెట్టేసి మొబైల్ తోటి షూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి? మినిస్టర్ వచ్చే ముందే, లోకేష్ గారు రావడానికంటే ముందే అక్కడ బాధిత కుటుంబాలతోని కానీ, అసలు నాకు తెలిసి బాధితులతో కూడా ఆయన చర్చించట్లే ఆ మైక్ పట్టుకున్న వ్యక్తి. అక్కడున్న కొంతమందిని, వాళ్ళని మరి కార్మిక సంఘాలు అంటున్నారు కొంతమంది, మరి కొంతమంది ఏమో వైసీపీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు, ఇంకొంతమంది ఏమో మేము వామపక్షాలమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, డన్. 3 యాంగిల్స్లో మింగుతా, ఇబ్బంది ఏం లేదు, చూపిస్తా. సరే, మీరు అన్నట్టుగా ఫస్ట్ థింగ్, లోకేష్ రాకముందే అక్కడ బాధిత కుటుంబాలతోటి చర్చించాలి అనుకుందాం. అయితే ఇతను మొబైల్ తోటి షూట్ చేయాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ ఉంటాడు కదా వీళ్ళకి, మరి అతనే మైకో చేతుల మొబైల్ చేతులు ఎందుకు పట్టుకున్నాడు? సరే, పరామర్శిస్తాను అనుకుందాం. అక్కడికి వచ్చిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావాలని ఎవరిని, లోకేష్ గారిని ఏం మాట్లాడతారో ఒకసారి చూడండి. కనీసం అసలు లోకేష్ గారిని మాట్లాడే అవకాశం కూడా ఇస్తలేరు ఆయనకి. ఆయన మీద ఎట్లా ఒక పిచ్చుకుక్కల్లాగా అరుస్తాను. ఓ వైపు మాట్లాడుతుంటే ఇంకో వైపు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని చెప్పి అరుస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఆ మైకు పట్టుకున్న వ్యక్తే ఎక్కిచ్చిండని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఐఎమ్ సారీ అని చెప్తున్నాడు మళ్ళీ లోకేష్ గారు. మీరు సరిగ్గా చూస్తే లోకేష్ గారు అక్కడ మాట్లాడడానికి వస్తే కూడా అక్కడ ఉన్నోళ్ళు కావాలని అరుస్తూ ఉన్నారు, గొడవ పెడతా ఉన్నారు అక్కడ అందరి మీద. అయితే లోకేష్ గారు కొంచెం కోపం ఫీల్ అయిపోయి వెంటనే వాళ్ళని, మీరు ఇట్లనే అరుస్తూ ఉంటారా, మేము మాట్లాడాలన్నా వెళ్ళిపోవాలన్నా, చనిపోయింది మీ ఇంట్లో మనిషి కాదు కదా, ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలన్నా లేకపోతే మీతో మాట్లాడాలన్న ఉద్దేశం మీద అన్నాడు. దాన్ని కూడా వాళ్ళు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చాలా క్లియర్ కట్గా చేసిళ్ళు లోకేష్ గారిని. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ₹1,00,00,000 డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదనే అనుకుందాం, వైసీపీ వాళ్ళు కాదు, లోకేష్ గారిని కావాలని ఇంటరప్ట్ చెయ్యలేదని అనుకుందాం, వామపక్షాలే అనుకుందాం. వామపక్షాలంటే ఏంది? సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ పార్టీస్ అన్ని. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఈ లెఫ్టిస్టులు అందరిని అడుగుతా ఉన్నా, మీ లెఫ్ట్ ఏమంటాం కూటమితోటి మీ సహకారంతో ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఎంత ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు? నేను దీన్ని తప్పుపట్టట్లా. మీరు వాగుడికి ఇది ఎట్లుందంటే ఆవుల కొమ్ములాటల దూడల కాళ్ళు ఇరిగినట్టుంది మీ వ్యవహారం చూస్తుంటే. అంటే పొడుచుకునేదేమో ఆవులు, కానీ కాళ్ళు ఇరిగేదేమో దూడలు ఇరుగుతాయి. ఇక్కడ లెఫ్ట్ పార్టీలు, ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న ఎన్డీఏ, వీళ్ళిద్దరి మధ్యలో కొమ్ములాట జరిగితే
అక్కడ బాధిత కుటుంబాలకు నష్టం జరుగుతుందరా మీరు చెయ్యాలనుకుంటే సాయం చేయండి. మీ లెఫ్ట్ పార్టీస్ మొత్తం కలిసి తలా ఇంతేసి ఆ కుటుంబాలను ఆదుకోండి, ఇబ్బంది లేదు, తప్పు లేదు. కానీ ఎంత రావాలా మా ₹1,00,00,000 డిమాండ్ అనేది మీరు చేయకూడదు. ఆ కుటుంబం వాళ్ళు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని పెద్ద చెయ్యే, వాళ్ళేమి చిరు సాయం అయితే చేయరు, మంచి సహాయమే చేస్తారు డెఫినెట్గా. ఇక్కడ చిరు అంటే మళ్ళీ చిరంజీవి సాయం అనుకున్నారు, అది కాదు. చిరు అంటే చిన్న అని అర్థం, చిన్న చితుక సాయం, అది చేయరు. వాళ్ళు ఆ కుటుంబాలతో పరామర్శించి వాళ్ళకి జరిగిన డ్యామేజ్ ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేసుకొనే వాళ్ళు డెఫినెట్గా ఆ కుటుంబాల్ని మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి వాళ్ళని ఆదుకుంటారు. భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ లెఫ్టిస్టులు కానీ, లేకపోతే ఈ పేటీఎం వైసీపీ పార్టీలు కానీ, లేకపోతే ప్యాకేజ్ కమ్ముడుపోయిన వ్యక్తులు అక్కడ ఎవరున్నా కానీ, మీరు లోకేష్ గారితో చాలామంది ఆ వీడియోని హైలైట్ చేస్తూ ఉన్నారు. లోకేష్ మీద వీళ్ళు అరవడం, లోకేష్ గారు కోపంతో అరే నాయన బాధిత కుటుంబాలతో మాట్లాడాలన్నా లేకపోతే మీతోటి మాట్లాడాలరా, చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, మీ ఇంట్లో చావలే కదా, మీకెందుకు నొప్పి, ఇక్కడ మాట్లాడతాను కదా వీళ్ళతోటి ముందుగా అని చెప్పి ఆయన మాట్లాడే క్రమంలో అన్న మాటని తప్పుడు మాటగా చిత్రీకరిస్తూ ఉన్నారు. దానికి ఆయన వెంటనే తేరుకొని కూడా ఓకే అండి, ఐఎమ్ సారీ బట్ నేను ఇక్కడ మాట్లాడాలని అక్కడ మాట్లాడాలని వెంటనే లోకేష్ గారు చాలా పెద్ద మనసుతోటి రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. దీన్ని కూడా కొంతమంది వీడియో వేసి ప్లే చేసి పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. లోకేష్ గారికి ఏదో డ్యామేజ్ చేద్దాం, ఎన్డీఏ కూటమికి ఏదో డ్యామేజ్ చేద్దాం అని చెప్పి. బట్ మీరు చేసే ఈ చీప్ పబ్లిసిటీ వల్ల, మీరు ప్లే చేసే ఇటువంటి వీడియోల వల్ల ఖచ్చితంగా నారా లోకేష్ గారికి మంచి జరుగుతుంది తప్పితే ఆయనకి ఎటువంటి ఫరక్ పడదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, ఆయన అడిగిన దాంట్లో తప్పేం లేదు, ఆయన చేసిన దాంట్లో కూడా తప్పే లేదు. అసలు మీరు కావాలని బాధిత కుటుంబాల దగ్గరికి రాకపోతే తప్పు, వాళ్ళని పరామర్శించకపోతే తప్పు, వాళ్ళకు పరిహారం ఎక్స్గ్రేషియా అందియకపోతే వాళ్ళు చేసే తప్పు అవుతుంది. ఏది లేదు, ఎక్కడ లేదు, అసలు లోకేష్ గారు అక్కడికి రాలేదు, వస్తాడన్న న్యూస్ తెలుసుకొని అక్కడికి అందరికంటే ముందే ఈ యాక్చి ఛానల్ వచ్చి మైకు పట్టుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం, ఆ ట్రైనింగ్ తోటి వాళ్ళు ₹1,00,00,000 అని మొత్తుకోవడం. అసలు లోకేష్ గారు ఏం మాట్లాడతారో అక్కడ బాధిత కుటుంబాలకైనా తెలవాలన్నా వద్దా? ఆ తెలవకుండా మీరు ఇట్లా అరుస్తూ ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతూ ఉందన్న ఉద్దేశంతో ఆయన అక్కడ మాట మాట్లాడితే దాన్ని తప్పుడు మాటలాగా మీరు చిత్రీకరిస్తా అంటే జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. మీ మీడియా ఛానల్లో ఊదరగొట్టినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, సోషల్ మీడియా ఉన్నది. డెఫినెట్గా మీరు చేసిన కుట్రేంది, అవి లెఫ్టిస్ట్లా లేకపోతే వైసీపీకి రైటిస్ట్లా అనేది పీపుల్ విల్ డిసైడ్స్. వాళ్ళు లెఫ్టిస్ట్లు అయినా నాకు అభ్యంతరం లేదు, వైసీపీకి రైటిస్ట్లు అయినా నాకు నష్టమేం లేదు. వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే. అక్కడ వాళ్ళు లెఫ్టిస్ట్లు అయినా కానీ తప్పే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ స్టేట్లో కూడా, ఏ స్టేట్ అయినా కదా, కేరళలో వీళ్ళే కదా వచ్చేది, ఈ లెఫ్టిస్ట్లే కదా అక్కడ గెలిచేది. మరి వాళ్ళు ఎంత పరిహారం అందిస్తారు ఏమన్నా ప్రమాదాలు జరిగితే? ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తారు వాళ్ళు? అక్కడికి వెళ్ళి కొట్లాడమని చేతనైతే, అది చేత కాదు. ఇక్కడ సాయం చేయడం చేత కాదు, చేసేటోడికి పుల్లబెట్టడం బాగా చేతనవుతుంది. కాబట్టి మీరు చేసే ఈ చీప్ పాలిటిక్స్, ఈ చీప్ పబ్లిసిటీ డెఫినెట్గా కూటమికి మంచిగా జరుగుతుంది. ఇది లోకేష్ గారికి మంచి అవకాశం లాగానే నేనైతే అనుకుంటున్నా. బికాజ్ జనాలు చూస్తూ ఉన్నారు. ఆయన అక్కడికి ఓదార్చడానికి రాకపోతే మీరు తప్పుపట్టవచ్చు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పకపోతే మీరు తప్పుపట్టవచ్చు, వాళ్ళకు నష్టం పరిహారం ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే ఆయన తప్పుపట్టవచ్చు. కానీ ఆయన అన్ని విధాలుగా ఎవరు అడగకముందే ప్రభుత్వ యంత్రాంగంతో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చి కూర్చొని ఏం జరిగిందమ్మా, ఎట్లా జరిగింది అసలు ఇది, దయచేసి మీరు అధైర్యపడొద్దు, మేము ఉన్నాం, మీకు జరిగిన నష్టానికి మేము చింతిస్తున్నాం, ఖచ్చితంగా మీ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మేము సాయం అందిస్తాం, మీకు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం కూడా కల్పిస్తాం అని చెప్పి ఆ కుటుంబాలను ఆయన ఒక పెద్ద కొడుకులాగా ఓదారుస్తూ ఉంటే మీరు వచ్చి మధ్యలో ఏంది ఇది, ఏం పాలిటిక్స్ రా ఇదంతా, మీదంతా ఎట్లుంది తెలుసా? జూలై సినిమాలో బ్రహ్మానందం చేసే దొంగతనం లాగా ఉంది. అట్టా దొంగతనం చేస్తాడు, ఇట్టా దొరికిపోతాడు. మీదట్లనే ఉంది అసలు. మీరు ఇట్టా పుల్ల పెడదాం అనుకొని అట్టా దొరికిపోతారు ప్రతి ఒక్కడికి. కానీ మీ పుల్లల వల్ల ఆయన వ్యక్తిత్వం పెరుగుతుంది తప్పితే ఆయన క్యారెక్టర్ ఏమి నష్టపోదు లోకేష్ గారిది. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.